దావోస్ దావోస్ అంటుంటారు. అంటేందో చాలా మందికి ఎరకనలే. దావోస్ అనేది స్విట్జర్లాండ్ దేశంలో ఓ సిటీ. చల్లటి అందమైన పట్నం. పతేడు దునియా అంతటికెళ్ళి తోపు బిజినెస్ మ్యాన్లు, కంపెనీల పెబ్బలు, బాసులు, సీఈఓలు వచ్చి మీటింగ్ పెడతారు. ఆడికి అన్ని దేశాల లీడర్లు పోయి మా కాడ పెట్టుబడి పెడితే అంత ఫాయిదా ఇంత ఫాయిదా అని ఎరక వేస్తే వాళ్లకు నచ్చితే సరే అని అగ్రిమెంట్లు చేసుకుంటారు. మనోళ్ళగిన గదే పని మీద పోయిర్రన్నట్టు. అవు సీఎం సార్ తోటి చిరంజీవి సారే దావోస్ మీటింగ్ లో కలుసుకున్నారు. ఇట్లా 2047వ సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్రం ఎట్లా మారబోతుందో దునియాకి సాటింపేసే మీటింగ్ వచ్చిండు హీరో కూడా. మొన్న పెట్టిన గ్లోబల్ సమ్మిట్ మస్తు సక్సెస్ అయింది. 5,75,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. టాటా కంపెనీల చైర్మన్ చంద్రశేఖర్ సార్ తోటి మీటింగ్ నడిస్తే మూసి ముద్దుగా చేస్తానికి, స్టేడియాలు కట్టిస్తానికి, హోటల్ పెట్టేస్తానికి ముంగట్టుకొచ్చిండు. అట్లనే 6,000 కోట్లతోటి రియాక్టర్ పవర్ ప్లాంట్ అంటే కరెంటుకు సంబంధించిన కంపెనీ తెలంగాణలో పెట్టి అగ్రిమెంట్ అయ్యింది. అమెరికా విమానాల కంపెనీ సార్గాడ్ 1000 కోట్ల పెట్టుబడితోటి మన కాడికే రాబోతుంది. కంప్యూటర్లు, ఏఐ టెక్నాలజీకి సంబంధించిన బ్లైజ్ కంపెనీ వస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు శ్రీధర్ బాబు సారు, పొంగులేటి సారు, ముఖ్యమైన ఆఫీసర్లు బయట దేశాల కంపెనీలతోటి మీటింగులు పెట్టి మన సిటీల కంపెనీలు, ఆఫీసులు పెట్టుబడులు పెడితే ఎంత ఫాయిదానో ఎరక చేస్తున్నారు. ఇంకో 2 రోజులు నడుస్తాయి ఈ మీటింగులు.